ఒక రౌడీ అయితే సైట్ని కబ్జా చేసి అక్కడ అలా కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడికి వైష్ణవి వెళ్తుంది. వైష్ణవి వెళ్ళి, ఏంటి నీలాంటి రౌడీలు ఉంటారని నాలాంటి ఎస్ఐలను ఇలాంటి సిటీలకు వేశారు. అయినా నువ్వు ఈ సైట్ని కబ్జా చేసి ఇలా కూర్చోడానికి నీకు సిగ్గుగా లేదా? నువ్వు వేరే వాళ్ళ సైట్ని ఎలా తీసుకుంటావు? నీ అంతు చూస్తాను, నీ పని పడతాను అని చెప్పి వైష్ణవి అయితే రౌడీతో అంటుంది. దాంతో రౌడీ అయితే లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి పాప, చికెన్ షాపు ముందుకు కోడి వచ్చి కొక్కురొకో అన్నట్టు నా ముందు వచ్చి నువ్వు ఇలా అంటుంటే ఈ రౌడీ గురించి నీకు తెలియదు అనుకుంటున్నావు. నా గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు, ఇలా చేయవు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అది వినగానే వైష్ణవి అయితే, ఎందుకు వెళ్తాను, నీ పని పడతాను, నేను వెళ్ళేదే లేదు అని చెప్పి అంటుంది. దాంతో ఆ రౌడీ అయితే, నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే నిన్ను కొట్టించేసి వెళ్ళగొడతాను, ఏమనుకుంటున్నావు, నా గురించి నీకు తెలియదు అని చెప్పి అంటాడు. దాంతో వైష్ణవి అలా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.